ఇంకో మంచి మాట చెప్తా. మొన్న మోడీ గారు వచ్చింది సంగారెడ్డికి. మన బడే బాయ్ అన్నాడు. అయ్యి రేవంత్ రెడ్డి అమరే బడే బాయ్ అన్నాడు మోడీని. ఇక గుజరాత్ మోడల్ అన్నాడు. సరే అవన్నీ మీకు అర్థమైనాయి. हमारे मुसलमान भाइयों भी आप लोग समझना चाहिए. अब क्या हो रहा, कांग्रेस बीजेपी कैसा मिल गए भी आजकल मालूम हो रहा. दोनों मिल गए अंदर से. रेवंत रेड्डी साहब बोलता है मोदी साहब को बड़े भाई, उन्हें बोलता है इनको छोटे भाई. बड़े भाई छोटे भाई दोनों मिल लिया. ऊपर से क्या हो रहा आप लोग देख रहे. अपन जो एमएलसी को नॉमिनेट करे तो उन्होंने गवर्नर साहबा अपने एमएलसी को रिजेक्ट कर दिया. कांग्रेस पार्टी एमएलसी नॉमिनेट करे तो एकदम पास कर देता. मालूम नहीं हो रहा. आज दोनों एक हो गए. దాన్ని కూడా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, మైనార్టీలకు రక్షణగా ఉండేటువంటి పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి గారు నేనే ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన నా పుట్టుకనే ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్నాడు. అందువల్ల ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిన్న దరఖాస్తు ఇచ్చిండు. ప్రధానమంత్రికి దరఖాస్తు ఇచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మీ ఆశీర్వాదం ఎప్పటికీ మా మీద ఇక్కడే ఉండాలి అన్నాడు. ప్రధానమంత్రిని ఏమంటాడంటే మీ ఆశీర్వాదం ఎప్పటికీ మా మీద ఇక్కడే ఉండాలి, మా తెలంగాణ నువ్వు మంచిగా చూడాలి అంటుడు. మంచిగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఒక 4 రోజులు 5 రోజులు అయితే పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది, అంతే కదా. వారం లోపల నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. వారం రోజులు అయితే దిగిపోయే ప్రధానమంత్రికి ఎవడన్నా నీ ఆశీర్వాదం ఎప్పటికి ఇట్లే ఉండాలంటాడు. నువ్వేమంటావు? నువ్వు బయట పోయి కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అని నువ్వే స్పీచ్లు కొడతావు కదా. నిజంగా నీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే మోడీ గారి దగ్గరికి పోయి నీ ఆశీర్వాదం ఎప్పటికి ఇట్లే ఉండాలంటున్నావు అంటే ఏమర్థమైంది అన్నట్టు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ గెలవది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు అని నువ్వే చెప్పకనే చెప్పినావు, అంతే కదా. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఈడ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసినా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. అది ఎవరో చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పిండు, అంతే కదా. కాంగ్రెస్ ఓటేయడం అంటే మోరీ వేసినట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది, కొత్తగా రాష్ట్రంలో అధికారంలో మారేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎక్కేది లేదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? మనము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ గొంతు గట్టిగా వినపడగలుగుతుంది, తెలంగాణ హక్కుల కోసం పోరాడగలుగుతుంది, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఎవడు గవర్నమెంట్లు ఉన్నా, ఢిల్లీలో ఎవడు గవర్నమెంట్లు ఉన్నా మన కోసం కొట్లాడేటోడే ఇక్కడ ఎంపీగా గెలవాలి, మన కోసం నిలబడేటోడే ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి అని దిగిపోడు కదా ఎంపీ ఓడిపోతే. అందుకోసం మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి చేత ఈ హామీలన్నీ అమలు చేయించాలంటే, ఎవైతే 100 రోజుల్లో చేస్తామని రుణమాఫీ చేయలేదో, 2500 పెన్షన్ ఇయ్యలేదో, 4000 పెన్షన్ ఇయ్యలేదో, 2500 అక్క చెల్లెలకు ఇవ్వలేదో, అవన్నీ అమలు కావాలంటే మనము కాంగ్రెస్ ను ఓడిస్తేనే మనం గట్టిగా మెడను వంచి కాంగ్రెస్ చేత అమలు చేయించగలుగుతాం. రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. బిడ్డ నువ్వు 2500 ఇస్తా అని అక్క చెల్లెలను మోసం చేసినావు, బిడ్డ నువ్వు 4000 ఇస్తా పెన్షన్ అని మోసం చేసినావు, 1500 రైతు బంధు ఇస్తానని మోసం చేసినావు, 500 క్వింటల్కు బోనస్ ఇస్తానని మోసం చేసినావు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు సురుకు పెడుతున్నాం, నీకు కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాం, ఇప్పటికన్నా అమలు చేయి అని మనం గట్టిగా సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పని మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా మంచిగా? రేవంత్ రెడ్డే చెప్పిండు ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటట్టు లేడు. మరి గెలవని దానికి మనం ఎందుకు ఓటేయాలి? అంతే కదా. మరి ఇక బీజేపీ ఇక్కడ గెలవదు. మరి మన బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇగో ఇవన్నీ గట్టిగా వాళ్ళ మెడలు వంచి అమలు చేయించవచ్చు. సురుకు తలగద్దా రేవంత్ రెడ్డికి? ఆయనకు అర్థం కావద్దా? నేను 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు,
నేను 2500 అక్క చెల్లెలకు ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, ముసలోళ్ళకు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, వడ్లకు బోనస్ ఇస్తానని రైతుల్ని మోసం చేసిన కనుక నన్ను ఓడగొట్టిండ్రు నాకు అర్థమైతే అవన్నీ వస్తాయి. అవన్నీ రావాలంటే మనం గట్టిగా ప్రజలకు రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని ఉద్దర బేరం ఇచ్చిరు, ఉద్దర ఏమో చేసిండు, నగదు బదిలీ ఆపిండు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సు అన్నాడు, అది ఉద్దర బేరం, ఆర్టీసీ వాళ్ళకి కట్టాలి, గవర్నమెంట్ మెల్లకి కడతాడు. కరెంటు ఫ్రీ అన్నాడు, అది చారణ మందికి ఇచ్చిండు, బారణ మందికి ఇంకా ఇయ్యనే లేదు, అది కూడా ఉద్దర బేరం, కరెంటు వాళ్ళకి ఇంకా సిరి కట్టాలి. నగదు బేరం అయింది, సీదా ముసళ్ళకి ఇచ్చే 4000 నగదు, అది ఆపిండు. 2500 సీదా అక్క చెల్లెల అకౌంట్లో వేయాలి నగదు, అది ఆపిండు. ఉద్దర బేరం నడిపించిండు, నగదంతా ఆపిండు. 2 లక్షల రుణమాఫీ, సీదా రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలి, అది నగదు బేరం, అది ఆపిండు. అంటే ఇదంతా మోసం జరుగుతూ ఉన్నది. అందువల్ల ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకోటి, మనం బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. మనం తెలంగాణ ప్రజల కోసం ఆనాడు ఏదో గవర్నమెంట్ వస్తుందని కాదు, మనం కొట్లాడినాం, జైళ్ళలో పడ్డాం, దెబ్బలు తిన్నాం, తెలంగాణ కోసం పోరాడి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. ఈ రేవంత్ రెడ్డి అని నన్ను జై తెలంగాణ అన్నాడే, ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, కనీసం ముఖ్యమంత్రి అయినాక కూడా ఇప్పటిదాకా ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడు. ఆయనకు తెలంగాణ మీద ఏం ప్రేమ ఉంటుంది? తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర కనీసం 2 పువ్వులు కూడా పెట్టలే ఈ మనిషి. ఒకనాడు అమరులకు శ్రద్ధాంజలి కూడా ఘటించిన వ్యక్తి, ఆయనకు మన మీద ప్రేమ ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కార్యకర్తలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ వచ్చినప్పుడు కూడా నేను వస్తా, మీకోసం భూపాలన్నా మేమందరం కూడా పనిచేస్తాం, తప్పకుండా మీ అందరం నిలబడి గెలిపించుకుంటాం. ధైర్యంగా ఉండండి. అది ఇంకా 6 నెలలకు అవుతుంది, అప్పటి వరకు పొల్లు అవుతుంది కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే చిన్నగా అర్థమవుతుంది పబ్లిక్, అరే మోసం అయిపోయా. వీడు 9 తారీఖు 2 లక్షలనే ఉత్తదే చేసే, బోనస్ ఉత్తదే చేసే, పింఛన్ ఉత్తదే చేసే జనంకి అర్థమైతలేదు. ఇంకా 4 రోజులు ఇంకా మంచిగా మనసున పడుతుంది. నాకు తెలిసి అప్పుడైతే మీరు అల్కకి వెళ్తారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కళ్ళు మూసుకొని వెళ్తారు మీరు, ఏం బాధ లేదు. నేను మీ అందరితో కోరేది, ఎంపీ ఎన్నికలు మనకు చాలా ముఖ్యం. దయచేసి గ్రామాల్లో కూసున్న కాడ చర్చ పెట్టరు, దావత్కు పోయినా, పెళ్లికి పోయినా, ఏడ నలుగురు జమైనా కూడా ఇవన్నీ ముచ్చట్లు చెప్పాలి. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, మరి ఇక్కడ మన బీఆర్ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటుందనే ముచ్చట అందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి. సంఘటితమై కార్యకర్తలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి రేపు నారాయణ ఖేడ్లో మొన్న 6000 మైనస్, రేపు ఎంపీ ఎన్నికల్లో 6000 ప్లస్ ఇచ్చి చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇస్తారా 6000 ప్లస్? ఇస్తారా లేదా? ఏమన్నా కొద్దిగా ఫరక్ కాలేదా మొన్నటికి ఇప్పటికీ? జనం ఆలోచనలో కొద్దిగా మార్పు రాలేదా? కాంగ్రెస్ నిజస్వరూపం అర్థం కాలేదా? సో నాకు మీ మీద నమ్మకం ఉన్నది. రేపు ఎంపీ ఎన్నికల్లో నారాయణ ఖేడ్లో 6000కు పైచీలకు మెజార్టీ మీరు ఖచ్చితంగా అందించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇక బీజేపీ గురించి కూడా చర్చ పెడుతుంది అక్కడక్కడ. మనం 2 సార్లు ఎంపీ చేసినాం బీబీ పార్టీని, ఏమైనా కమ్మి చేసినామే? మోసం చేసి బీజేపీలో చేరింది. ఆయనకు కూడా గుణపాఠం చెప్పాలి. తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ జన్మనిచ్చింది నీకు, రాజకీయ జన్మనిచ్చి నిన్ను 2 సార్లు ఎంపీ చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నువ్వు మోసం చేసినావు బిడ్డ అని చెప్పి ఆయనకు తగిన గుణపాఠం చెప్పేటట్టుగా, బీజేపీకి గుణపాఠం చెప్పేటట్టుగా కూడా మీరందరూ కూడా గట్టిగా కార్యకర్తలు కృషి చేయాలి. ఇంకోసారి ఎవరైనా పార్టీ మారాలంటే వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టుగా గట్టిగా మన కార్యకర్తలు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ.